హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న మినీ లాగ్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చాలామంది గర్భిణీలు ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే కడుపులో బిడ్డ గ్రోత్ లేదు, లేదంటే సరైన పోషకాలు బిడ్డకు అందడం లేదంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటారు. ఎందుకంటే గర్భిణీగా ఉన్నప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉండడం వల్ల గర్భిణీలు ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. అందువల్లే బేబీకి గ్రోత్ ఉండదు. దీనివల్ల తల్లి బిడ్డకు చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను ఈ సమస్యకి చెక్ పెట్టే సింపుల్ చిట్కాతో మీ ముందుకు వచ్చానండి. పల్లీలతో ఒక రెసిపీ. ఇది రోజుకి ఒకటి తింటే బిడ్డ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా తల్లికి కూడా చర్మం మెరవడానికి, కండరాలు బలంగా అవడానికి, ప్రోటీన్స్ పుష్కలంగా అందడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ పల్లీలతో రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 250 గ్రాములు పల్లీలు తీసుకున్నాను. ఇవి నాటు పల్లీలండి. ఈ రెసిపీ కోసం నాటు పల్లీలు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి మనకి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. వీటిని స్టవ్ టర్న్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పల్లీలు వేయించుకోవడానికి మందంగా ఉన్న కడాయిని తీసుకోండి, లేదంటే మాడిపోతాయి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాగ్రత్తగా దగ్గరుండి అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని బాగా చల్లారనివ్వండి. గుర్తుపెట్టుకోండి, పల్లీలు వేడిగా ఉన్నప్పుడు కన్నా బాగా చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని పైన తొక్కంతా వేళ్ళతో నలుపుతూ తీసేసుకోవాలి. పల్లీలను నీట్గా పీల్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత జార్లో 250 గ్రామ్స్ పల్లీలకు 100 గ్రామ్స్ బెల్లం తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం తురుము వేసిన తర్వాత మరోసారి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. జస్ట్ ఒక తిప్పితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా ఎలాచీ పౌడర్, కొద్దిగా బాదం తరుగు, కొన్ని ఎండు ద్రాక్షాలు వేసుకుని పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయడం లేదు. ఇప్పుడు ఈ పల్లీల పేస్ట్ని కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న లడ్డూలాగా చుట్టుకోండి. ఇంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన పల్లీల లడ్డు రెడీ అయిపోయింది. ఇలా చేసుకుని రోజుకు ఒక లడ్డు తినండి. బిడ్డ పెరుగుదల బాగుంటుంది, మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ లడ్డు గర్భిణీ స్త్రీలే కాదండి, పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. ఈ లడ్డు రోజు ఒకటి తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు, కండరాల పెరుగుదల, చర్మం ముడతలు లాంటివి తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.